పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మూల సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే వ్యక్తుల్ని, విద్యార్థి నాయకుల్ని, సామాజిక ఉద్యమకారుల్ని అందరికీ రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఒక మూల సిద్ధాంతంతో ఈరోజు జనసేన పార్టీని 2 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు నడుపుతున్నారు. మేము గత 8-9 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసుకున్న సందర్భంలో ఖచ్చితంగా తెలంగాణకు ఒక యువ నాయకత్వానికి అందించాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ టికెట్ని నాకు 29 సంవత్సరాల యొక్క చిన్న వయసులో దట్టు బీజేపీ అలయన్స్లో ఇవ్వటం జరిగింది. ఆయన ఏం కోరుకుంటున్నారంటే ఈ వ్యవస్థలో ఫస్ట్ నుంచి జనసేన పార్టీ వ్యవస్థల సమూల మార్పులు జరగాలి, ప్రజలకు మంచి జరగాలి. అది జరగాలంటే కొత్త తరం నాయకత్వం రావాలి. ఇప్పుడున్న నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం అంతా కూడా కరప్టెడ్ అయిన నాయకత్వం, కొత్త జనరేషన్ నాయకత్వం రావాలి. ఆ నాయకత్వం కూడా మధ్యతరగతి నుంచి స్ట్రగుల్ అయినా పోరాటాలు చేయగలిగే యువత నాయకత్వం అయితే ఇంకా వ్యవస్థకు మంచి జరుగుతుందని భావిస్తున్నారు. ఆ భావనలోనే ఈరోజు తెలంగాణలో ఇచ్చిన 8 సీట్లలో కూడా మెజారిటీ సీట్లన్నీ కూడా బీసీ, ఎస్టీ మైనారిటీ, సామాజిక న్యాయం యువతకి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారా? ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నారని తెలంగాణలో ప్రూవ్ అయింది. ఆంధ్రాలో 2019లోనే ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు 24లో కూడా ఆంధ్రప్రదేశ్లో నాలాంటి వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు అవబోతున్నారు కమింగ్ ఎలక్షన్స్. మీకు ఖమ్మం నుంచి జనసేన టికెట్ వచ్చిందంటే దాదాపు సెంట్రల్ పార్టీ బీజేపీ అలయన్స్ లో ఉంది కాబట్టి మీకు సెంట్రల్ నుంచి టికెట్ వచ్చిందంతనే. ఇంత చిన్న వయసులో మీకు పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చిందంటే ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండిగా నేను ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రిక్గా విద్యార్థి నాయకుడిగా పనిచేసిన విధానం ఆయన చూశారు. అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వం యొక్క మద్దతు కూడా ఉంది. అవన్నీ చూసిన ఆయన ఆశీస్సులు అంటే వేరే పార్టీలాగా ఆశీస్సులు లాబింగ్ మా దాంట్లో ఉండదు. నిజంగా వీడు ప్రజల తరపున కొట్లాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనే ఒకటే పాయింట్తో మా దగ్గర టికెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది తప్ప ఆశీస్సులు, మద్దతు, లాబింగ్ అనేవి మా పార్టీలో పనిచేయవు. జనసేన పార్టీ టికెట్ మీకు రావడానికి మీరు ఎన్ని కోట్లు ఇచ్చారన్న పవన్ కళ్యాణ్? నా దగ్గర ఆ అవకాశం ఉండుంటే చెప్పండి. అంటే ఒకటి ఏం చెప్తున్నా అంటే ఎందుకు నవ్వు వచ్చిందంటే, మా ఇంటికి వెళ్దాం, లేకపోతే మా ఆర్థిక పరిస్థితి చూద్దాం, మాకు సామాజిక స్థితి చూద్దాం, మీరు ఆ మాట మాట్లాడవచ్చు. నా దగ్గర నిజంగా డబ్బులు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఖచ్చితంగా పాతతరం నాయకత్వం, పాతతరం రోజులు రావాలని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు తప్ప వాస్తవానికి నేను ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాదు. నా దగ్గర నీ డబ్బులు లేవు. వాస్తవానికి మీరు చెప్పిన డబ్బులు నిజంగా ఉండుంటే బాగుండేదేమో, కానీ నా దగ్గర నీ డబ్బులు లేవు. ఖచ్చితంగా ఆ క్రైటీరియా మా పార్టీలో ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ డబ్బులు ప్రాతిపదికన టికెట్లు ఇచ్చేది, డబ్బులు పెట్టి కొనుక్కునే ప్రాతిపదికన మా జనసేన పార్టీలో ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదా? అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? పార్టీ మీకు డబ్బులు ఇవ్వలేదా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాకు పోటీ చేసినందుకు ఎంతో కొంత సహాయాన్ని అయితే నాకు పంపించారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు? 800 కోట్లు ఖర్చు పెట్టలే. 41 లక్షల రూపాయలు ఎలక్షన్ కమిషన్ వారి యొక్క మనకి ఏదైతే 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పింది, ఆ 41 లక్షల కన్నా కొంచెం తక్కువలోనే ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా ఎఫిషియెంట్ గా మన విధానాన్ని, సిద్ధాంతాన్ని, ఏదైతే జనసేన విధానాన్ని, సిద్ధాంతాన్ని, ఒక యువ నాయకత్వాన్ని, మా యొక్క జనసేన నాయకత్వం పటిమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం జరిగింది. నేను మీ ఎన్నికల కొన్ని వీడియోలు, ఫోటోస్లో అవన్నీ చూసినా, వందల వేల సంఖ్యలో జనాలు వెహికల్స్ వేసుకొని మీకు మద్దతు తెలపడానికి వచ్చారు. వాళ్ళందరూ డబ్బు లేకుండానే వచ్చారు. వాస్తవానికి బీజేపీ జనసేన పొత్తు ఏదైతే ఉందో దానివల్ల బీజేపీ క్యాడర్ ఉంటారు, జనసేన క్యాడర్ ఉంటారు, 2 క్యాడర్లు కలిసి సమన్వయంతో పనిచేసిన. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో నాయకత్వం నేర్చుకున్నా, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని నేర్చుకున్నా. ఏ విధంగా మాట్లాడితే ప్రజలు ఆకర్షితులు అవుతారు, ఏ విధమైన విధానాల్లో ప్రజలు కోరుకుంటున్నారు, మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఎక్కడికి వెళ్ళినా కానీ మనం మాట్లాడి జరిగింది. దాని నుంచి ప్రత్యేకమైన ప్రజల నుంచి ఒక ఆశీర్వాదాలు వచ్చినాయి. దానివల్ల మీరు ర్యాలీలు చూసినా, అవి చూసినా కూడా సక్సెస్ అవటం జరిగింది. అంతే తప్ప హోల్ హార్టెడ్లీ ప్రజలందరూ కూడా ఈ నాయకత్వాన్ని మమ్మల్ని ఆదరించారనమాట. దట్టు ఇంకొకటి మేము కోరుకోవడం ఏంటంటే, ఖచ్చితంగా నేను ఓపెన్గా చెప్తే వేరే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. మన నామినేషన్ రోజే నాకు తెలుసు, పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఓడిపోతా. అది ఎవరైనా చెప్పగలరు. కానీ ఈ యొక్క ఎలక్షన్స్ని మనం మన యొక్క విధానాలని, సిద్ధాంతాలని, ప్రజల సమస్యలను తీసుకెళ్ళడానికి, వాటి చర్చించడానికి ఒక అవకాశంగా తీసుకోవాలనే ఆలోచనతో బలంగా ప్రచారం చేసాం. ప్రజల్లో 3,22,000 ఓట్లు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంటే 3,22,000 ప్రతి ఒక్క ఓటర్ దగ్గర కూడా జనసేన గురించి చర్చ జరిగింది, విధానాల గురించి, సిద్ధాంతాల గురించి, ప్రజా సమస్యల గురించి చర్చ జరిగింది. రేపొద్దున రాబోయే ఎలక్షన్లో ఈ రిఫ్లెక్షన్ కూడా కనపడుతుంది. ఎందుకంటే ప్రజలందరూ ఆలోచన విధానం మారింది. రేపొద్దున రాబోయే ప్రధాన పార్టీలు ఇప్పుడు క్యాండిడేట్లు కూడా ఈ విధానాలను మనం తీసుకోకపోతే చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఒక ఆలోచన అయితే మనం కలిగించగలను. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వెలవ నుంచి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, చాలా మంది ఇట్లా
పెద్ద పెద్ద నాయకుల్ని మీరు టికెట్ వచ్చిన తర్వాత వీళ్ళని నేను ఢీ కొట్టగలను అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో కనిపించిందా అన్న? 100% కనిపించింది. నేను ఎందుకు అంటున్నా అంటే ఈ రోజున ఆ పాయింట్స్తో ఎలక్షన్స్ వెళ్ళటం అదే పాయింట్స్తో వెళ్ళా. మీరు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుతున్నా. జిల్లా ఇప్పుడు రాజకీయంగా అదే విధంగా చూసాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఈ రోజున ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం అంటే మన రీసెంట్ ఎలక్షన్స్లో బీసీ ఎమ్మెల్యే లెవెలే. 1956 ఏదైతే ఖమ్మం అసెంబ్లీ పుట్టిన దగ్గర నుంచి పాలేరు అసెంబ్లీ పుట్టిన దగ్గర నుంచి ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే అవ్వలే. ఈ 60-70 సంవత్సరాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఒక కాపు కానీ, ఒక యాదవ్ కానీ, ఒక ముదిరాజు కానీ, ఒక గౌడ కానీ, ఒక పద్మశాలి కానీ, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యేలో ఉన్న పరిస్థితిని తీసుకెళ్ళాం. ఇందాక మీరు భయపడ్డారని అడిగారు. ఎందుకు భయపడాలి నాకు అర్థం కావట్లా. ఇది చాలామంది కొంత మిత్రులు కూడా ఏమన్నారంటే నువ్వు బలహీనమైన క్యాండిడేట్, వాళ్ళ సామాజికంగా ఆర్థికంగా బలమైన క్యాండిడేట్లు అంటే నేను రెండే పాయింట్ చెప్పిన.